నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 39వ వార్షికోత్సవ మహోత్సవాలు 40 లక్షల రూపాయలతో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ కర్ణాకుల పెదకాపు స్వామి తెలిపారు. అంతేకాకుండా ఈరోజు స్వామివారి పల్లకీ సేవా కార్యక్రమం ఏర్పాట్లను నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా మాట్లాడుతూ 39వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ వేడుకలు 8వ తేదీన అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృత సాంఘిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ కార్యక్రమంతో పాటు భారీ బాణాసంచాతో విద్యుత్ దీపాలంకరణతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
నా పేరు కర్ణాకుల పెద్దకాపు స్వామి. మాది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి అండి. శ్రీ అభయాంజనేయ ఉత్సవ కమిటీ చైర్మన్. అలాగే అభయాంజనేయ స్వామి వారి 39వ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు పల్లకీ సేవ కార్యక్రమం జరుగుతుంది. ఈ పల్లకీ సేవ కార్యక్రమం అంటే ఎలా ఉంటుందంటే పల్లకి మోయడానికి దెబ్బలాడుకుంటారు అనమాట. అంత అలా జరిగింది, అంత ఆర్భాటంగా చాలా బాగా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఊరంతా కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రేపు రాత్రి 9 గంటల నుంచి నేషనల్ హైవే మీద మహాజాతర మహోత్సవం సుమారు 22 ప్రోగ్రామ్స్తో అత్యంత వైభవంగా భారీ బందోబస్తుతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే భారీ మందుగుండు సామాగ్రి, వివిధ రకాల జానపద సంస్కృతి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ సందర్భంగా 50 మంది భక్తులు వేలాదిగా లక్షలు దాటుతారని చెప్పి సుమారు 1,00,000 మంది పైన వస్తారని మా అంచనా. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క బందోబస్తు నిమిత్తం 300 మంది యూనిఫామ్ వేసుకుని మరి ప్రత్యేక వాలంటీర్లుగా సేవ చేయడం జరుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా 200 మంది పోలీసు బందోబస్తు, అలాగే ప్రత్యేక సెక్యూరిటీ రాజమండ్రి వారిచే స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళు 50 మంది బందోబస్తు కూడా రావడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.